హాయ్ అండి. వెల్కమ్ టు స్టోర్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మధు మధు అంటూ కంగారుగా స్టవ్ ఆఫ్ చేసి మధు నెత్తిన ఒకటి వేశాడు కృష్ణ. బాబు అంటూ కోపంగా కృష్ణ వైపు చూసి, ఎందుకు బాబు అంత గట్టిగా కొట్టావు? ఎందుకు కొట్టాను నీకు తెలియదా? ముందు నువ్వు నాతో పాటు లోపలికి రా అని మధుని పక్కనే ఉన్న రూమ్కి తీసుకుని వెళ్ళాడు. ఏంటి బాబు రూమ్కి తీసుకుని వచ్చావు? మరి ఏం చేయను? ఏమైంది నీకు? వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, డల్గా ఉన్నావు, పైగా పరధ్యానంగా ఉన్నావు. పిలిచినా పలకటం లేదు. ఏమైందిరా? మీ వదిన నాన్న నేను మళ్ళీ ఏమన్నా అన్నారు? లేదు బాబా, వాళ్ళు ఎందుకు అంటారు? మరి నువ్వు ఎందుకు డల్గా ఉన్నావు? నువ్వు అలా ఉంటే నాకు నచ్చటం లేదు మధు అని మధువు చేతిని గట్టిగా పట్టుకుని, ఏరా నా దగ్గర ఏమన్నా దాస్తున్నావా? మృదువుగా అడిగిన కృష్ణ మాటలకి మధు కంట్లో చిరుతటి అలుముకుంది. చాచా, నీ దగ్గర నేను ఏం దాస్తాను బాబా? నిన్నంతా జర్నీ షాపింగ్ కదా, నీరసంగా ఉంది అంతే, పైగా తలనొప్పిగా ఉంది. అవునా? అయితే ఈరోజు కాలేజ్కి వెళ్ళకు, సెలవు తీసుకో, ఫుల్గా రెస్ట్ తీసుకో. నేను అమ్మ నాన్న అన్నయ్య తెలిసిన వాళ్ళకి అందరికీ ఎంగేజ్మెంట్స్ కార్డ్స్ ఇచ్చేసి వస్తాం, సరేనా? లేదు బావా, ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది, నేను మీతో పాటు వస్తాను. ఎందుకు తిరగడం? అది ఏదో కాలేజ్కి వెళ్ళు, లంచ్ టైంకి నేను వస్తానులే, సరేనా? కాలేజ్గా అంటూ ముఖం అదోలా పెట్టింది మధు. విక్కీ కోసం తలుచుకుని, ఏమైంది కాలేజీ అనగానే ముఖం డల్గా పెట్టావు? ఏం లేదు బాబా, వెళ్తాను, కానీ నువ్వు డ్రాప్ చేయి నన్ను. సరే పదా అని ఇద్దరూ బయటికి వచ్చారు. బాబా కూర్చో, కాఫీ తెస్తాను. సరే అని హాల్లో కూర్చొని వంటగదికి వెళ్ళిన మదన్ చూశాడు. కాఫీ కలుపుతుంది, ఏదో దాస్తుంది నా దగ్గర, చెప్పడానికి ఆలోచిస్తుంది. లేదంటే ఎందుకు ఇలా ఉంటుంది? ఎప్పుడు వెళ్ళింది నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేయమంది అంటే కాలేజ్లో ఏమన్నా ప్రాబ్లమా అనుకుని మధు ఇచ్చిన కాఫీ కప్ తీసుకున్నాడు. బాబా అత్తకి ఫోన్ చేసి చెప్పు మీతో పాటు ఈరోజు రానని. అదంతా నేను చూసుకుంటానులే, ముందు నువ్వు నీ బ్యాగ్ తెచ్చుకో, కాలేజీ టైం అవుతుంది కదా. సరే బాబా అని తన రూమ్కి వచ్చి కావాల్సిన బుక్స్ అన్ని బ్యాగ్లో పెట్టుకుని బయటకు వచ్చింది. మధు రాగానే కృష్ణ కాల్ స్టార్ట్ చేశాడు. అక్షయ్ అక్షయ్ అంటూ రూమ్కి వచ్చింది శ్రీవల్లి. ఏంటి శ్రీ, మధు నిశ్చితార్థం అని నువ్వు నన్ను అసలు సరిగా పట్టించుకోలేదు అని అక్షయ్ ఎదురుగా నిలబడింది. అబ్బా, నాకు ఇక్కడ ఆఫీస్ టైం అవుతుంది అంటే నీ గోల్ ఏంటి? నాకు చిరాగ్గా అన్నాడు. ఆ మాటకి కోపం వచ్చింది శ్రీవల్లికి. అక్షయ్, ముందు నేను చెప్పేది విను, అప్పుడే నీకు అర్థమవుతుంది. ఏంటి శ్రీ, ఇటు చూడు అంటూ అక్షయ్ చేతిని పట్టుకుని తన కడుపు మీద పెట్టుకుని సిగ్గుపడింది. ఏం అర్థం కాక వెరీ చూపులు చూశాడు అక్షయ్. ఏమైంది శ్రీవల్లి, అలా సిగ్గుపడుతున్నా? ఇప్పుడు నేను ఏం చేయలేదు కదా. అయ్యో పిచ్చి మొద్దు, నువ్వు తండ్రివి కాబోతున్నా ఏంటి? షాక్గా అయ్యాడు. అవును అక్షయ్, ఇప్పుడే టెస్ట్ చేసుకున్నాను, పాజిటివ్ వచ్చింది, నాకు చాలా సంతోషంగా ఉంది. అక్షయ్ మాటల్లో చెప్పలేను, నా బంగారం ఎంత మంచి మాట చెప్పావు అంటూ శ్రీవల్లిని గుండెలకి హత్తుకుని నుదుటిని ముద్దు పెట్టుకున్నాడు. ఏమండి, మనం అమ్మ నాన్న దగ్గరికి వెళ్దామా? వాళ్ళకి విషయం తెలిస్తే చాలా ఆనందపడతారు. చెప్తాం శ్రీ, అంతకంటే ముందు నాన్నకి చెప్పాలి. ఆనందంతో మాటలు రావటం లేదు అక్షయ్కి.
కంగారు పడకండి. నేను మామయ్య గారి కోసం ఇల్లంతా వెతికాను. ఆయన ఎక్కడా లేరు. మీ అత్త వాళ్ళతో కలిసి ఊరు వెళ్లారు. ఏంటి? అవునండి. మీ గారాల చెల్లెలు నిశ్చితార్థం కదా! మీ నాన్నగారు, ఇంకా విజయ్ గారు అందరూ కలిసి ఇన్విటేషన్ కార్డ్స్ ఇవ్వడానికి వెళ్లారు. నాన్న వెళ్ళాడా? నమ్మలేక అడిగాడు అక్షయ్. అవునండి. మామయ్య గారు నైట్ చెప్పారు. ఈ విషయం మీకు నైట్ చెప్దామనుకున్నాను. కానీ పడుకుని ఉన్నారు అని చెప్పలేదు. ఏది ఏమైనా మధు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక మామయ్య గారి మనసు మారినట్టు ఉంది. తన చూపుడు వేలితో అక్షయ్ షర్ట్‌పై సున్నాలు చుడుతూ అంది. నాన్న వెళ్ళారు అంటే మధు కోసం కాదు, శ్రీ మా అత్త మాటని కాదనలేక తప్పక నాన్న వెళ్ళారు. కానీ నాన్న కోసం నాకు తెలుసు కదా! మధు విషయంలో నాన్న అస్సలు మారడు. సరే కానీ ముందు మనం హాస్పిటల్‌కి వెళ్దామా? పద, లేట్ చేయడం ఎందుకు? ఇకపై నువ్వు ఏ పని చేయకు. ఫుల్ రెస్ట్ తీసుకో. ఎలా తీసుకోను? ఇక్కడ నాకు ఎవరు పని చేసినా చేస్తారు. నాకు కావాల్సినవి ఎవరు వండి పెడతారు? మామయ్య గారు పనివాళ్ళు చేసే వంట నచ్చదు. నేను మధు చేస్తేనే తింటాను. ఈ టైంలో నేను కదా వండాలి. ఇంకా ఇంటి పని అంతా నేనే కదా చేయాలి. నువ్వెందుకు చేస్తావు? పనివాళ్ళు చేస్తారు. వంట మనిషిని నేను మాట్లాడతాను శ్రీ. ఎలా అండి? మొన్న మామయ్య గారు వద్దన్నారు అని చెప్పారు కదా! మర్చిపోయారా మీరు? అవును కదా! మరి ఏం చేద్దాం? శ్రీ తనలో తానే నవ్వుకుని మీరేమనుకోకంటే ఒక మాట చెప్పనా? ఏంటి శ్రీ? విషయం చెప్పి మధుని ఇంటికి తీసుకుని వస్తే బాగుంటుంది కదా అండి. పైగా నాకు ఇక్కడ తోడుగా ఉంటుంది. మీరు పొద్దున్న అనగా ఆఫీస్‌కి వెళ్ళి నైట్ ఎప్పటికో వస్తారు. మామయ్య గారు పొలం పనులు, ఊరి గొడవలకి వెళ్తారు. ఇంట్లో నేను బిక్కుబిక్కుమంటూ ఉండాలి. అదే మధు వస్తే నాకు తోడుగా ఉంటుంది. పనుల్లో హెల్ప్ చేస్తుంది. ఏమంటారు? నువ్వు చెప్పింది బానే ఉంది. కానీ మధు ఎలా పిలుస్తాం? తనకి నిశ్చితార్థం కదా! జరిగేది నిశ్చితార్థమే. అక్షయ్ పెళ్ళైతే కాదు కదా! నువ్వు చెప్పింది నిజమే. నాన్నతో మాట్లాడి మధుని ఇంటికి పిలుస్తాను. నిన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది అని అక్షయ్ అనగానే శ్రీ తనలో తానే నవ్వుకుంది. నిన్ను ఎక్కడ పడేయాలో అక్కడే పడేశాను అక్షయ్. నా గేమ్ స్టార్ట్ అయింది. మీ చెల్లి పేరున ఉన్న ఆస్తి అంతా నా పేరున రాయించుకోవాలి అంటే ఒకటే మార్గం. కడుపులో ఉన్న నా బిడ్డ ఈ విషయం పట్టుకొని నేను ఏం చేస్తానో చూడు. దెబ్బకి మధు జీవితం తలకిందులైనా అవుతుంది. తనలో తానే నవ్వుకుంది. కొనసాగుతుంది.